ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, పలుకుబడి ఉన్నా, అండబలం ఉన్నా, కండబలం ఉన్నా, బుద్ధిబలం ఉన్నా, బుద్ధిబలం ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఆయనకి అణువులు ఎక్కడ కూడా గర్వం అనేది లేదు, హెచ్చింపు అనేది లేదు, భక్తిలో నిర్లక్ష్యం అనేది అసలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ఇంటి వారందరితో భయము భక్తి కలిగి ఉన్నాడు కొర్నేలి. ప్రజలకు బహు ధర్మ కార్యములు చేసేవాడు భక్తుడైన కొర్నేలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అటువంటి ఆ భక్తి పరుని ఇంటికి ఈ భూలోకములో దేవుని యొక్క నా భక్తుడు ఉన్నాడని పరలోకములు కాని యొక్క ధర్మ కార్యములను, ఆయన ప్రార్థనలను, ఆయన భక్తులు పరలోకములుగా జ్ఞాపకార్థముగా చేరి దేవుడు ఏకముగా ఆయన దూతలను ఆయన ఇంటికి పంపించాడు. కొట్టండి చప్పట్లు, గట్టిగా కొట్టండి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికన్నా ఉందండి ధన్యత? భూలోకంలో చాలా మందికి ధన్యత లేదు. ఒకరు ఒక చక్కటి పాట పాడుతానే, ఏమండి అయ్యగారు లాంటి వాళ్ళు వచ్చి బా భలే పాడేసినాడు ఆయన, నువ్వు బాగా పాడుతున్నావు అంటే వెంటనే బా నన్ను మించిన గాయకుడు లేడని కొంతమంది హెచ్చింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది కొన్ని ధర్మ కార్యములను చెప్పింది కదా, కొన్ని ధర్మ కార్యములు, దానము, ధర్మము, ఒక ఆప్తులు ఆదుకోవడం, ఇట్లా కొన్ని చేస్తానే వాటిని గురించి వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏం చేస్తుంటారు? నేను వాళ్ళకి చేసిన, వీళ్ళకి చేసిన, వీడికి చేసిన, వాడికి చేసిన, ఆ ఊరోళ్ళకి చేసిన, ఈ ఊరోళ్ళకి చేసిన, అదే అట్ట చెప్పుకుంటుంటాడు. అదేమంటారు అయ్యగారు? డప్పు కొట్టుకోవడం అంటే. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా ప్రియులారా చేసిన వాడు చెప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దానము చెయ్యి, ధర్మం చెయ్యి, ఒక మనిషికి సహాయం చెయ్యి, మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. మరి ఎవరు చెప్పుకోవాలి తెలుసా? పొందిన వారు చెప్పుకోవాలి. ఒకవేళ పొందిన వారు చెప్పుకోకుండా కృతజ్ఞులై లేకుండా ఉన్నదనుకోండి, కొంతకాలానికి ఈ సహాయం అనేది దేవుడు కట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నీవు చేసిన ధర్మం, నీవు చేసిన దానం, నీవు చేసిన ఉపకారం, నీవు చేసిన మంచి పని, అది ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఉంటుంది. నీకు నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ చెప్పుకోవటం వలన నువ్వు ఎంత చేసినా అది ఏదో పెద్దలు సామెత అంటారు కదా, ఏదేది కుడి తొట్టులో పన్నీరు పోసినట్టు ఉంటుంది. అర్థమైందండి? భక్తి తత్వంలో చాలా మెలకువతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ భక్తి గురించి మనకి ఎందుకండి? ఆ భక్తి ద్వారా మనకి ఏం లాభం అండి? ఆ భక్తిలో మనం ఏముంది? ఏదో ఆదివారం చర్చికి పోవడం, రావడం, నన్ను ప్రార్థన చేసుకోవడం, ఆ తర్వాత ఏ కదా భక్తి అని. భక్తిలో చాలా నిగూఢమైన భక్తి. వాస్తవంగా ఆ భక్తిలో దేవుని యొక్క శక్తి ఎంత పొందుకోవాలని భక్తి చేయాలి, కానీ కేవలం బుద్ధి కొరకు భక్తి చేయకూడదు. ఏం చేయకూడదు అండి? భక్తిలో శక్తిని